కానీ నేను మంత్రి కావాలనే కాన్సెప్ట్ నాకు లేనే తెలుసు. మళ్ళీ మీకు చెప్తాను, ఫస్ట్ నాకు మంత్రి కావాలని లేదు. లేదు అసలు మంత్రి నో, మంత్రి మీద నాకు ఇష్టం లేదు. అది ఇస్తున్నా, ప్రభుత్వం వచ్చి నాకు ఇస్తున్నా, నేను తీసుకోను మున్సిపల్. డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ మైండ్. నేను ఎప్పుడు కూడా నేను రాజశేఖర రెడ్డి గారికి మొదలుకుంటే రోషేఖర్ కిరణ్ కుమార్ రెడ్డి వరకు పరిపాలనా విధానంలో రాజకీయంగా ఎలాంటి అందులో పనిచేస్తున్నాయి, అందులో పనిచేస్తున్నాం. ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర ఒక రాజకీయ విశ్లేషణ సమయంలో కానీ, ఒక ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర కొంత ప్రజా సమస్యల మీద కొంత చర్చించే సమయంలో భాగస్వామ్యం పంచుకునే ఒక సందర్భంలో ఆ ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర నేను ఆ అనుభూతిని చూశాను. నాకు పెద్ద పవర్ మీద షోకు. నాకు నేను గెలుపు ఎట్లా తీసుకుంటున్నా, ఓటమి కూడా ఎట్లా తీసుకుంటాను. అసలు ఒక్కోసారి ఓటమి కూడా బెటరేమో అనిపిస్తుంది. ఒక్కోసారి ఓటమి రిలాక్స్. ఓటమి అనేది కొంత మనము అంటే అధికారం ఉన్నప్పుడు అన్నీ తెలుస్తాయని అనుకుంటాం, కానీ అధికారము ఒకసారి ఉండినప్పుడు కొన్ని తెలుస్తాయి, ఒకసారి లేకపోతే అనేక విషయాలు తెలుస్తాయి. అధికారము ఎక్కగానే అన్ని సమస్యలు ఒక నాయకుడు తెలుస్తాయి అనుకున్నాడు నా అనుభవంలో చెప్పాడు. అధికారము ఉంటే ఒక లేకపోతే ఇంకా అనేక విషయాలు తెలుస్తాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎంతమంది రీచ్ అవుతాం కానీ అదే ఫ్రీగా ఉన్నారనుకోండి అనేక మంది రీచ్ అవుతాం. ఒకసారి పవర్, ఒకసారి గెలుపు, ఒకసారి ఓటమి. గెలుపు సేవకు ఉపయోగపడుతుంది, ఓటమి అనుభవాలకు ఉపయోగపడుతుంది. ఈ రెండు ప్రతి రాజకీయ నాయకుడికి అవసరం, సిన్సియర్గా పనిచేయదు. కాబట్టి మాస్టర్ గారు చెప్పింది కాబట్టి నేను చెప్తున్నాను, లేకపోతే రాజకీయ మాట్లాడుతున్నాను. ఎనిగా చివరిగా నేను ఇక్కడ ఉన్న ఫాస్టర్స్ కానివ్వండి, ఇక్కడ లేని ఫాస్టర్స్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జిల్లాల నలుగురు వచ్చిన ఫాస్టర్ అందరిని కూడా ఫాస్టర్ గారు అన్నట్టు ఒక మాట చెప్పి అది తప్పకుండా అమలు చేస్తారు. భవిష్యత్తులో జగ్గారెడ్డిని ఇక్కడ పిలవడానికి ఉద్దేశాలు ఒకరి ప్రేమలు ఒకరు పంచుకోవాలని మీరు పిలిచారు. తప్పకుండా అలాంటి ప్రేమలు పంచుకుంటూనే భవిష్యత్తులో మరి దైవం అనుకూలించినప్పుడు, సమయం అనుకూలించినప్పుడు మీ మనసులో ఇంకేది ఉన్నా సరే అది చెప్పాల్సిన అవసరం, అది కూడా సమయం వచ్చినప్పుడు చెప్పిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.